ఎస్ మాస్టర్, మనకి నెక్స్ట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారు భీమవరం నుంచి సిద్ధంగా ఉన్నారు. మాస్టర్, సార్ కి వెల్కమ్ చెప్పుకున్నాం. వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంటాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను పత్రి సార్ని 2009లో కలవటం జరిగింది. మొట్టమొదటిగా ఆయన 2006లో నేను అవనగడ్డ, కృష్ణా జిల్లా అవనగడ్డలో చూడటం అయింది. ఆయన అప్పుడు చూసినప్పటి నుంచి కూడా ఆయన చెప్పిన మాటలు, ఆయన పట్ల నాకు ఒక రకమైన అటాచ్మెంట్ వచ్చింది. ఈయన ఎవరో కానీ చాలా బాగుంది అని చెప్పే విషయాలు లోపల బాగా హత్తుకున్నారు నాకు ఆయన. అప్పటి నుంచి కూడా నాకు ఆయన నాకు మైండ్లో ఉండేవారు. ధ్యానం చేయాలని, శాకాహారం గురించి, వీటి గురించి గుర్తొచ్చేవి ఆయన చెప్పినప్పుడు. తర్వాత నేను 2009లో స్ట్రిక్ట్ గా ధ్యానం గురించి నేను తెలుసుకోవాలనుకోవటం, తర్వాత PSSMలోకి రావటం, తర్వాత పత్రి సార్ యొక్క మొత్తం బుక్స్, ఆయన కాన్సెప్ట్స్ అన్ని విన్న తర్వాత నేను పూర్తిగా సరెండర్ అయ్యాను, పత్రిజీకి సరెండర్ అయ్యాను. ఇంతకంటే గొప్పగా జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించే మాస్టర్ ఎవ్వరూ లేరు అనిపించింది నాకు. ఇంకా నేను అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా PSSMలో ఉండడం, పత్రి సార్ కాన్సెప్ట్ ని రెగ్యులర్ గా వినడం. ఇప్పుడు వరకు పత్రి సార్ కాన్సెప్ట్లు ఏం చెప్పారో అవన్నీ నేను విన్నాను. ఆల్మోస్ట్ ఆల్ యూట్యూబ్ లో పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్ ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ నాకు తెలిసి నేను వినని కాన్సెప్ట్ లేదని నేను అనుకుంటున్నాను. ఉంటే ఉండొచ్చు ఎన్నో కొన్ని ఎక్కడో దగ్గర, కానీ తెలుగులోని ఇంగ్లీష్ లోని మొత్తం యూట్యూబ్ లో ఆయన చెప్పిన ప్రతిదీ యూట్యూబ్ లో అప్లోడ్ అయిందంతా నేను విన్నాను. అలాగే తెలుగులో ఆయన చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను పదే వినేవాడిని. వింటున్న తర్వాత నాకు కూడా, నేను టీచర్ని, స్కూల్ టీచర్ని అవడం వల్ల నాకు టీచింగ్ బాగా అలవాటు అయింది. కంప్లీట్ గా పత్రి సార్ యొక్క కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను అర్థం చేసుకున్న విషయాలని అందరికీ చెప్తూ ఉంటాను. ఏదైతే పత్రి సార్ చెప్పారో ఆ విషయాలనే నేను ఆ జ్ఞానాన్ని అందరికీ బోధిస్తూ ఉంటాను. ఒక స్టూడెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే, టీచర్ ఏం చెప్పాడో దాన్ని నేర్చుకోవడం, తర్వాత ఆ నేర్చుకున్న విషయాల్ని అందరికీ బోధించడమే ఒక స్టూడెంట్ యొక్క లక్ష్యం. మనం సొంతంగా ఏమి కనిపెట్టక్కర్లేదు. ఆయన పత్రిజీ అన్ని కనిపెట్టి మొత్తం ఆధ్యాత్మిక సత్యాల్ని, శాస్త్రాన్ని ఆయన అలెగ్జాండర్ దండయాత్ర చేసి ప్రపంచాన్ని జయించినట్టు మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కొల్లగొట్టాడు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల యొక్క టీచింగ్స్ అన్నిటినీ కొల్లగొట్టి తీసుకొచ్చి మన PSSMలో పెట్టారు ఆయన పత్రిజీ. మనం సింపుల్ గా వాటిని వినడం, వాటిని చదువుకోవటం, వాటిని అందరికీ అందించడం, అదే మన లక్ష్యం. మనం మళ్ళీ సొంతంగా ఏమీ కనిపెట్టక్కర్లేదు. మీరు పత్రి సార్ చెప్పినవి చెప్తున్నారు కదా, మరి కొత్తగా చెప్పింది ఏంటంటే అదే మనం చెప్పాలి. అంతకంటే చెప్పడానికి ఏమి లేవు కొత్తవి. ఆయన ఏదైతే అవసరమో, ఏదైతే సత్యాలు ఉన్నాయో వాటినే అన్ని ఆయన బోధించాడు. వాటినే మనం చెప్పాలి అందరికి. నేను అయ్యే చేస్తాను, కొత్తగా ఏమీ చెప్పను. ఆయన చెప్పినవి నాకు అర్థమైనవి, అర్థం చేసుకున్నవి సింపుల్ గా అందరికి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటాను నేను. పత్రి సార్ చెప్పారు ఒకసారి, నేను కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు, ఉన్న సత్యాన్నే నేను మొత్తం ప్రపంచంలో ఉన్న సత్యాన్ని అంతటిని కొల్లగొట్టి తీసుకొచ్చి PSSMలో పెట్టాను. అది మీరు తీసుకున్న వాడికి తీసుకున్నంత అని చెప్పారు ఆయన. మీరు కొత్తగా ఏం కనిపెట్టక్కర్లేదు. ఎలాగైతే ఎవడో ఒకడు బల్బు కనిపెట్టాడు, ఆ బల్బు మనం వాడుకోవాలి తప్ప ఆ బల్బును మళ్ళీ మనం కనిపెట్టాల్సిన అవసరం ఏముంది? అలాగే సత్యము, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కూడా మనం మన సొంత అనుభవాన్ని మనం గడిస్తాం ధ్యానం ద్వారా. కానీ సత్యం అనేది ఆల్రెడీ ఉంది. ఆ ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి మహాత్ములు, పరమాత్ములు, పత్రిజీ లాంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మనకి చెప్పున్నారు. వాటిని మనం గ్రహించడమే మన పని. కనుక పత్రి సార్ ప్రతిదీ కూడా ఒక కాన్సెప్ట్, ఎలాగైతే టీచరు ఒక హార్ట్ ఉందనుకోండి, హార్ట్ గురించి ఒక కాన్సెప్ట్, లంగ్స్ ఉన్నాయనుకోండి, లంగ్స్ గురించి ఎలాగైతే కాన్సెప్ట్ ఎలా చెప్తారు, పత్రిజీ కూడా
చాలా మంది మాస్టర్లు గురువులు ఏం చేస్తారంటే సహజంగా బోధిస్తూ ఉంటారు, జీవితం ఎలా జీవించాలి అని చెప్తూ అక్కడక్కడ ఏవో విషయాలను చెప్తూ ఏవో విషయాలను చెప్తారు. జనరల్ గా అందరూ కూడా సహజంగా బోధిస్తారు, జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇలా. కానీ పత్రి సార్ స్టైల్ అది కాదు. పత్రి సార్ ఏంటంటే ఒక స్కూల్లో టీచరు, ఒక ప్రొఫెసర్ ఎలాగైతే ఒక కాన్సెప్చువల్ గా ఆయన ఆ, చెప్తారో, ఒక లెక్చరర్, పత్రి సార్ కూడా స్పిరిచువల్ సైన్స్ ని ఒక కాన్సెప్చువల్ గా ఆయన బోధించడం జరిగింది. నేను పత్రి సార్ని గురువుగానో లేకపోతే ఆయన అలా అలా చూడండి, నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా చూస్తాను. ఆయన కూడా అదే చెప్పారు పత్రి. నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ని, నేను గురువుని కాదు లేకపోతే స్వామీజీని కాదు, ఏమి కాదు, నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. అలాగే మీరు కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మీరు కూడా స్పిరిచువల్ సైంటిస్ట్ గా మారండి. స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఏంటి? ఒకనొక సత్యాన్ని ఒక ఒక క్రమబద్ధంగా ఒక కాన్సెప్చువల్ గా నేర్చుకుంటే అది ఏమవుతుందంటే మనకు అర్థమవుతుంది, ప్లస్ మనం ఇతరులకు అర్థం అయ్యేలాగా చెప్పగలం. పత్రి సార్ మీరు ఏ కాన్సెప్ట్ తీసుకోండి, అయినా ప్రతిదీ, ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం ఉంటే పుస్తకాల్లో ఉంటుంది, కానీ పత్రి సార్ దాన్ని వివరణాత్మకంగా చక్కగా చెప్పారు. అలాగే ఒక యోగ పరంపర ఉందనుకోండి, అదొక కాన్సెప్చువల్ గా చెప్పారు. అలాగే వాక్ క్షేత్రం ఉందనుకోండి, అదొక కాన్సెప్చువల్ గా చెప్పారు. అలా ప్రతిదీ. నెక్స్ట్ పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయనుకోండి, వాటిని ఒక కాన్సెప్ట్ గా తీసుకొచ్చి చెప్పారు. అలాగే ఒక 7 బాడీ సిస్టమ్ ఉందనుకోండి, 7 బాడీస్ అంటాం, వాటిని ఒక కాన్సెప్చువల్ గా చెప్పడం జరిగింది. అలాగే 7 చక్రాస్ ఉన్నాయి, వాటి గురించి ఒక కాన్సెప్చువల్ గా చెప్పడం జరిగింది. 7 లోకాస్ ఉంటాయి, వాటికి ఒక కాన్సెప్ట్. అంటే ఒక ఒక కాన్సెప్ట్ రూపంలో అది చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒక విషయ పరిజ్ఞానం మనకు పెరుగుతుంది, సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అంతా కలిసిపోయి ఏది అర్థం కాకుండా ఉంటుంది. అయితే పత్రిసార్లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే స్పిరిచువల్ సైన్స్ ని ఒక కాన్సెప్ట్ రూపంలో చెబుతూ ప్రజలందరికీ కూడా సత్యాన్ని చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చేయడం జరిగింది అనమాట. దానివల్ల మనం ఏమవుతుందంటే ఏదైనా ఒక విషయం గురించి ఎవరు అడిగినా మనం ఈజీగా చెప్పగలం. కాబట్టి మనం ఒక మాస్టర్ గా మారినప్పుడు మన మాస్టర్ మన బోధించే విధానాన్ని బట్టి ఆ మాస్టర్స్ కూడా ఉంటారు. మనం ఏదైనా ఎలా చెప్పగలుగుతున్నామో ఆయన చెప్పే విధానాన్ని మనం అనుసరించడం వల్ల మనం ఈజీగా చెప్పగలం. కాబట్టి పత్రి సార్ దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే ఏదైనా విషయాన్ని చక్కగా కూలంకషంగా అర్థం చేసుకొని దాన్ని చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం కష్టం. రెండవది ఏంటంటే పత్రి సార్తో నాకు చాలా అనుబంధం ఉందండి. చాలా అంటే చాలా మంది కంటే తక్కువ అవ్వచ్చు, కొంతమంది కంటే ఎక్కువ ఉండొచ్చు. నేను బాగా పత్రి సార్తో చాలా దగ్గర ఉండేవాడిని. ఎక్కడ ఎప్పుడు వచ్చినా ఈస్ట్ వెస్ట్ గోదావరి వస్తే ఆయనతోనే ఉండేవాడిని. నైట్ కూడా ఆయనతోనే ఉండేవాడిని. ఆయన దగ్గరే ఉండి ఆయన కాళ్ళు నొక్కుతూ ఆయన అక్కడే ఉంటూ ఆయన ఎప్పుడు నైట్ లేచినా మళ్ళీ నన్ను అడిగేవారు, ఏదైనా కావాలంటే తీసుకురమ్మని చెప్పటం. లేకపోతే ఆయన వచ్చి నుంచి వెళ్ళిపోయే వరకు నేను ఇంకొక విధంగా చెప్పాలంటే రూమ్ బాయ్ లాగా ఉండేవాడిని. ఉండి ఆయనకి ఏది అవసరమైనా వెంటనే ఆయన చెప్తే నేనే వెళ్ళి చేస్తూ ఉండేవాడు. అంటే మా ఏరియా చూసినప్పుడు. అలాగే ఆయనతో చక్కగా నాకు చాలా ఇష్టం పత్రి సార్ అంటే. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో నాకు అందరికంటే బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే, ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రుల కన్నా కూడా నాకు పత్రి సార్ అంటేనే బాగా ఇష్టం. అంత ఇష్టపడింది నేను ఎవరిని లేదు నా లైఫ్ లో. అదే నాకు అప్పుడు అనుకుంటాను, అంత నేను ఇష్టపడ్డానంటే అందులో ఏదో మహత్యం లేకపోతే, ఆయనలో ఏదో గొప్పతనం లేకపోతే అంత నేను ఎవరికి అట్రాక్ట్ అవ్వలేదు నా లైఫ్. అది ఆయన ఫస్ట్ టైం. అలా ఆయనకి నేను అట్రాక్ట్ అవ్వటం, ఆయన అంటే నాకు బాగా ఇష్టం. ఇంకా ఆయన చెప్పినవి ఎప్పుడు కూడా ప్రతి దాన్ని రాసుకోవటం, చదవటం, రాసుకోవటం. నేను నా పుస్తకాలు ఎన్నో విన్నాను, ప్రతిదీ ఇప్పటికీ యూట్యూబ్ లో ఆయన కాన్సెప్ట్స్ వింటూ ఉంటే రాస్తూ ఉంటాను. నేను ఎన్నోసార్లు విన్నా కానీ చాలా విషయాలు, నాకు తెలియని విషయాలు చాలా వస్తుంటాయి ఆయన దగ్గర. ఇప్పుడు అర్థమైంది అనమాట, ఈ సబ్జెక్ట్స్ అన్ని ఒకసారి వింటే అయిపోయేది కాదు. ఒకసారి మన కోసం వింటాము, రెండోసారి మనం పక్క వాళ్ళకి చెప్పడం కోసం వినాల్సి వస్తుంది, మూడోసారి ఇంకొకసారి ఏం అవసరం అవుతుందంటే మన లైఫ్ లో మిస్టేక్ చేస్తే మనకు అవసరమైన పాయింట్స్ అనేవి అందులో వస్తూ ఉంటాయి. ఇలా పత్రి సార్ ఆయన చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కూడా పదే 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 మనం వింటూ ఉంటే మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా మారుతాము. నేను అలాగే అనుకుంటాను, నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ని అని చెప్పారు. నువ్వు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటే ఈ స్పిరిచువల్ సైంటిస్ట్ కి మతము లేదు. స్పిరిచువల్ సైన్స్ మతం ఏముంది చెప్పండి? మతం లేదు స్పిరిచువల్ సైంటిస్ట్. ఒక లెక్చరర్ కి
ఏ మతం సంబంధం ఏముంది? ఏ మతమైనా అదే సబ్జెక్టు, ఏ మతమైనా అదే ఫిజిక్స్. క్రిస్టియన్ కైనా అదే ఫిజిక్స్, హిందూకైనా అదే ఫిజిక్స్. అలాగే స్పిరిచువల్ సైంటిస్ట్ కి మతంతో సంబంధం లేదు. అందుకని మన పిఎస్ఎస్ ఆ మతానికి మతాన్ని మత మతం అనే టాపిక్ ఉండదు. అలాగే మనకి పూజలు, వ్రతాలు అవి సంబంధం ఉండదు. మనదంతా రీసెర్చ్, మనకు తెలియని విషయాలు తెలుసుకునే ఆ విధానం మనది. అత్రి సార్ని ఒకరు అడిగారు, మనది ఏ సాంప్రదాయం అండి? అందరూ రకాల సాంప్రదాయాలు ఉన్నాయి, మనది ఏ సాంప్రదాయం అంటే, మనది ఏ సాంప్రదాయం కాదయ్యా, మనది నేర్చుకునే సాంప్రదాయం అంతే అన్నాడు ఆయన. పిఎస్ఎస్ఎం అంటే నేర్చుకునే సాంప్రదాయం. ఆ నేర్పేవాడు ఎవడైనా మనం నేర్చుకుంటాం. ఆ నేర్చుకోవడానికి ఎవడైనా అవ్వచ్చు. మనకి ఎవరో క్రిస్టియన్స్ ఎవరో చెప్తాడు ఏదో విషయం, నువ్వు నేర్చుకుంటాం కొత్త విషయం. నువ్వు నేర్చుకోవాలనుకోవడమే స్పిరిచువల్ సైంటిస్ట్ యొక్క లక్షణం. నువ్వు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అనుకుంటే అప్పుడు మనం అందరి దగ్గర నేర్చుకుంటాం, ఎవరిని వదలం. అలా కాకపోతే నేను హిందువుని అనుకుంటే మనం క్రిస్టియన్స్ చెప్పిన మాట వినము. కాబట్టి మన పిఎస్ఎస్ఎం అంటే స్పిరిచువల్ సైంటిస్ట్ సొసైటీ. పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూవ్మెంట్ అన్నారు పత్రి. ఇది స్పిరిచువల్ సైన్స్ మూవ్మెంట్. ఈ స్పిరిచువల్ సైన్స్ కి ఆడ మగ, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, లేకపోతే మతము, ఇవేమీ సంబంధం లేదు. ఎవరైనా స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వచ్చు. ఎవరు ఎంత ఉన్నతంగా నేర్చుకోవాలంటే అంత ఉన్నతంగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఆయన చెప్పిన విషయంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మనందరం కూడా స్పిరిచువల్ సైంటిస్టులు. మనం పిరమిడ్ మాస్టర్ అంటే స్పిరిచువల్ సైంటిస్ట్. నేను అలా భావిస్తాను. నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఏం చేయాలంటే, తనను తాను అర్థం చేసుకోవడం కోసం, తనలో ఉన్న లోపాలని సవరించుకోవడం కోసం తాను ధ్యానం చేయాలి. ధ్యానంలో తన బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, దాని బుర్రలో ఎంత చెత్త ఉందో తెలుస్తూ ఉంటుంది. అలాగే మనకి ఎంత సహనం ఉందో, ఎంత అసహనం ఉందో మనకు తెలుస్తుంది. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ధ్యానం ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్నటువంటి దుర్గుణాలు, ఉండకూడనివి అన్ని కూడా బయటకు పోవడం కోసం ధ్యానం అవసరం. మనం క్లీన్ అవుతాం. పరిశుద్ధాత్మ అంటారు దీన్నే బైబిల్లో. ఆత్మ పరిశుద్ధం అవుతుంది, క్లీన్ అవుతుంటుంది. ఆత్మకు బోల్డ్ అంత చెత్త చెదారం అంటుకొని ఉంటుంది, మచ్చలు అంటాం, వాటిని బ్లాక్స్ అంటాం. ఈ బ్లాక్స్ అన్ని పోవాలంటే మనకి ధ్యానం అవసరం. రెండోది ఏంటంటే స్వాధ్యాయం చేయాలి. పుస్తకాలు బాగా చదవటం వల్ల ఏమవుతుందంటే, ఎంతో మంది స్పిరిచువల్ సైంటిస్టులు వాళ్ళు సంపాదించిన జ్ఞానం అంతా మనకు వస్తుంది. ఒక స్పిరిచువల్ ఏదైనా ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? మొత్తం పుస్తకాలు చదువుతాడు. అలాగే అంతకు ముందు ఎవరైనా సైంటిస్టులు ఏం కనిపెట్టారో అవన్నీ రీసెర్చ్ చేస్తాడు. మనం కూడా ఏం చేయాలంటే, అందరి మాస్టర్ల నుంచి అందరి దగ్గర వినాలి. విని అందులో ఏవో కొన్ని విషయాలు ఉంటాయి, అవన్నీ తెలుసుకోవడం. ఒక స్వాధ్యాయం బాగా చదవాలి. వ్యాస్ట్ రీడింగ్ మేక్స్ ఏ కంప్లీట్ మ్యాన్ అని. ఎవరైతే ఎక్కువ చదువుతాడో వాడు కంప్లీట్ మ్యాన్ అవుతాడు. ఓకేనండి. కాబట్టి బాగా చదవాలి, బాగా ధ్యానం చేయాలి, తర్వాత బాగా వినాలి. సజ్జన సాంగత్యం అంటే అందరూ ఎవరి దగ్గర ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి వచ్చారు, స్పిరిచువాలిటీలోకి వచ్చారంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఏదో ఒక అనుభవం ఉంటుంది, ఏదో ఒక జ్ఞానం ఉంటుంది. వాళ్ళు చదివిందో, వాళ్ళు విన్నదో ఏవో ఒకటి ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు అది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనం వింటే మనకు తెలియకపోయి ఉండొచ్చు. అవి వాళ్ళ కోణం నుంచి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ టేస్ట్ ని గ్రహించాలి. సజ్జన సాంగత్యం అంటే ఎలా ఉంటుందంటే, మనం ఒక్కొక్క ఫలాన్ని తింటున్నట్టు. మంచి అన్ని ఫలాలే, కానీ ప్రతి ఫలానికి ఒక టేస్ట్ ఉంటుంది కదా. మామిడి పండు బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. యాపిల్ టేస్ట్ ఉంటుంది, జామ పండు టేస్ట్. ఏది బాగా టేస్ట్ ఉంటుందో అన్ని టేస్టే. దేని టేస్ట్ దానికి ఉన్నట్టు ప్రతి ఆత్మకి ఒక అనుభవం ఉంటుంది, ఒక జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆత్మ కూడా ఎన్నో జన్మలు తీసుకొని ఉంటుంది కాబట్టి, అన్ని జన్మల్లో వాళ్ళు సంగ్రహించుకున్న జ్ఞానం అంతా వాళ్ళ నిబిడీకృతమై ఉంటుంది కాబట్టి, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ గత జన్మల యొక్క ఆ సారం అంతా నోట్లోంచి బయటకు వస్తుంది. కాబట్టి నువ్వు ఒక్కడిని కోల్పోయినా గానీ నువ్వు ఎంతో కోల్పోయిన వాడు అవుతావు. నిజానికి ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం సజ్జన సాంగత్యం అంటాము. శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆత్మలు ఏం చేస్తాయంటే ఆకాశిక్ రికార్డ్స్ చదువుతాయి. అంటే ఆ ఆత్మల యొక్క రికార్డ్స్, ప్రతి ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంది, ఎలాంటి జన్మలో ఎలాంటి పరిస్థితుల్లో జీవించింది అని అవన్నీ రికార్డ్స్ అన్ని రీసెర్చ్ చేసి, చూసి, గ్రహించి నెక్స్ట్ నేను జన్మలోకి వెళ్ళబోతున్నాను, ఏ పరిస్థితుల్లోకి వెళ్తే ఏ పాఠాలు నేర్చుకోవచ్చు అన్నది స్టడీ చేస్తుంది. అనేక ఆత్మల యొక్క రికార్డ్స్ చదివి, ఈ శరీరం లేకముందు మనం శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏం చేస్తామంటే
అన్ని ఆకాశ రికార్డ్స్ ని చదివి నెక్స్ట్ జన్మకి ఎలా ప్లాన్ చేసుకోవాలో అలా ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే అంతకు ముందు జన్మలు తీసుకున్న వాళ్ళు ఎలాంటి ఫెయిల్యూర్స్ అయ్యాయో, ఎలా సక్సెస్ అయ్యారో మనం తెలుసుకోవడం కోసం అయ్యే రిఫరెన్స్ అవి. అలాగే ఈ జన్మ తీసుకున్న తర్వాత వీళ్ళందరి జన్మ యొక్క జీవిత సారం అంతా మనం తెలుసుకోవాలంటే ఇక్కడ సజ్జన సాంగత్యం, అక్కడ ఆకర్షక రికార్డ్స్ రీడింగ్ ఎలాగో ఇక్కడ సజ్జన సాంగత్యం అలాగే. సజ్జన సాంగత్యం చేయకపోతే ఆ వ్యక్తి యొక్క జ్ఞాన సారాన్ని మనం కోల్పోతాము. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర చక్కగా జూమ్ ద్వారానో లేకపోతే ఈ పిఎంసి ద్వారానో లేకపోతే డైరెక్ట్ గా క్లాస్ ద్వారానో ఎలా అయితే ఏంటి వాడి మాటలు మన చెవిలో పడాలంటే ఆ విధంగా మనం సజ్జన సాంగత్యం చేస్తే ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం, ఈ మూడే ఆయన ప్రతిసారి నొక్కి 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 చెప్పిన మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడు చేస్తే నువ్వు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అవుతావు. అంటే ఏమవుతావు, కొద్దిగా జ్ఞానం పెరుగుతుంటుంది. ఈ తేనెటీగలు ఒక్కొక్క తేనె బొట్టును తీసుకొచ్చి పెద్ద తేనె తొట్టును చేసినట్టు మనం కూడా ఒక్కొక్క పుస్తకం చదవడం వల్ల, కొంతమంది దగ్గర వినడం వల్ల, ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల ఒక్కొక్క రోజుకి జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. అది మనం సార్ మన అందరికీ నేర్పింది ఏంటంటే మీరు అందరూ స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వండి. మనకి ఈ స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వడానికి ప్రత్యేక వేషధారణ లేదు, ప్రత్యేక వస్త్రాలు ఏమీ లేవు. లెక్చరర్కి ఏమన్నా చెప్పండి, నేను ఫిజిక్స్ లెక్చరర్ అని చెప్పుకోవడానికి ఏమైనా మెడలో ఏమైనా ఫిజిక్స్ మెటీరియల్ వేసుకొని తిరగాలి ఏంటండి? వాడి ఫిజిక్స్ సబ్జెక్ట్ వాడి దగ్గర ఉంటుంది. అలాగే నేను స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్పుకోవడానికి గడ్డలు పెంచుకోకర్లేదు, వస్త్రాలు మార్చుకోకర్లేదు, ఏం చేసుకోకర్లేదు. నీకున్న సైన్స్ ని నువ్వు ఎక్స్పోజ్ చేయాలి. చేయడం వల్ల నీకు ఎంత తెలుసా తెలుస్తుంది. కాబట్టి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటము ఈ మూడు అనేది పత్రి సార్ బెస్ట్ గా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఇంకా పత్రి సార్ చెప్పిన గొప్ప విషయం ఏంటంటే మధ్య మార్గం చెప్పారండి పత్రి సార్. పత్రిజీ బోధించిన గొప్ప విషయం ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే మధ్య మార్గం. నాకు చాలా ఇష్టమైంది అది. మధ్య మార్గం అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, అది కాకుండా ఇది కాకుండా, రెండిట్లోనే కలిసి ఉండడం. ప్రాపంచిక జీవితంలో ఉండాలి, ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. పగలంతా ఉద్యోగం చేయాలి, రాత్రి అంతా ఆధ్యాత్మికతలో ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఉద్యోగం గురించి ఆలోచించకూడదు, ఆధ్యాత్మికతలో ఉండాలి. పగలంతా ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి. అంటే నీ ప్రాపంచిక జీవనం సాగిస్తూనే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి. పత్రి సార్ ఒకసారి అన్నారు, ఈ పిరమిడ్ మాస్టర్లు ఈ ప్రపంచానికి ఎవరికి ఎందుకు కనబడరంటే వీళ్ళు మధ్య మార్గంలో ఉంటారు. ప్రపంచానికి ఎవడు కనబడతాడంటే అతి ఎక్కువ చేసిన వాడు కనబడుతుంటాడు, అతి తక్కువ చేసిన వాడు కనబడుతూ ఉంటాడు. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే పెళ్లి మానేసి ఉద్యోగం మానేసి ఆధ్యాత్మికత అనుకుంటూ తిరుగుతూ ఉంటే వాడు ప్రపంచానికి ప్రత్యేకంగా కనబడతాడు. వాడు పెళ్లి చేసుకోలేదంట, వాడు ఉద్యోగం మానేశాడంట, మొత్తం త్యాగం చేసేసి వాడంతా ఆధ్యాత్మిక సాధనలోనే మునిగి ఉన్నాడని చెప్పి వాడిని గొప్పగా చూస్తాడు. లేకపోతే పూర్తిగా తక్కువ చేసామనుకోండి, మనం తిండి మానేసి పూర్తిగా నిద్ర మానేసి ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా మన గురించి చెప్పుకుంటారు. అంటే ప్రాపంచికతలో పూర్తిగా తక్కువ చేసినా ఎక్కువ చేసినా కానీ మన మధ్య మార్గం, మనం అది చేస్తాం ఇది చేస్తాం, ధ్యానము చేస్తాం, నిద్రపోతాము. మనం సంసారంలోనే ఉంటాం, నిర్వాణంలోనే ఉంటాం, ఉద్యోగంలోనే ఉంటాము. ఇదిగోండి సద్యోగం అంటే సత్య యోగం, సద్యోగం అంటే సత్య యోగం. మనకి ఉద్యోగంలోనే ఉంటాం, సద్యోగంలోనే ఉంటాం. నీకు ఉద్యోగం సద్యోగం లేదంటారు. ఉద్యోగం అంటే ప్రాపంచిక వృత్తి, సద్యోగం అంటే ఆధ్యాత్మిక వృత్తి. కాబట్టి మనం రెండిట్లోనే ఉంటాం. ఈ రెండిట్లోనే ఉండడం అనేది ఆయన నేర్పారు. నువ్వు ఆధ్యాత్మికత కోసం నాకు ఉద్యోగం అంటే అడ్డంకి, నేను ఉద్యోగం చెయ్యను, లేకపోతే పెళ్లి చేసుకోను, అది పాత చెత్తకాయ పచ్చడని చెప్పారు పత్రి సార్. అయ్యేమొద్దు, మనది మధ్య మార్గము. మనం రెండిట్లోనే ఉండాలి. చక్కగా అన్ని జీవితాన్ని, ప్రాపంచిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, అయితే ప్రాపంచిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే ఆధ్యాత్మికత ఉండాలి. ఆధ్యాత్మికత ధ్యానం లేకపోతే, నీకు సత్యం తెలియకపోతే, నీకు స్వాధ్యాయం లేకపోతే, సజ్జన సాంగత్యం లేకపోతే నీ జీవితంలో రుచి ఉండదు, చప్పగా ఉంటుంది జీవితం. ఈ జీవితంలో పాలు చప్పగా ఉన్నట్టు, అదే పాల్లో కొంచెం పంచదార వేస్తే తీయగా అయినట్టు ఆధ్యాత్మికత అనేది చప్పగా ఉన్న పాల్లో కొంచెం పంచదార జోడించడం లాంటిది. ఆధ్యాత్మికత వల్ల జీవితం అంతా ఆనందంగా మారితే ఎప్పుడు నవ్వుతూ ఉంటాం. ఎందుకంటే మనకు సత్యం తెలిసిపోయింది, ఆత్మ సత్యం తెలిసిపోయింది. మన అందరం ఆత్మలమంట, ఆత్మకు చావు లేదంట, మనకి అసలు చావే లేదంట, ఎన్నో జన్మలు ఎత్తామంట, ఎన్నో జన్మలు ఎన్నో శరీరాలు ధరించి ఈ జన్మలో ఈ శరీరం ధరించామంట, ఈ శరీరం కూడా ఎప్పుడొకప్పుడు పోతుందంట, అయినా కూడా మనం ఉంటామంట, మళ్ళీ పుడతామంట, ఏంటి బాధ అంట. ఇలాంటి సత్యాలు మనకు తెలిసిపోయినప్పుడు అంత జీవితం అప్పుడు ఒక ఆట, ఇది ఒక గేమ్, ఆట ఆడుతూ ఉంటాం. అది ఎలాగైనా ఉండని జీవితం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆట ఆడుకుంటూ ఉంటాం. ఇది ఏడవడానికి స్కోప్ లేదు, ఎందుకంటే ఇది ఒకటే జీవితం జనం కాదు కదా. అనంత జీవితంలో, అనంతమైన కాలంలో మనం అన్ని పొందుతూ, ఆత్మకి ఇది వస్తుంది ఇది రాదని కాదు, ప్రతిదీ పొందుతూ ఉంటాం. ఒక్కొక్క జన్మలో కొన్ని పొందుతాం,
నెక్స్ట్ జన్మలో ఇంకొన్ని పొందుతాం. ఎలాగైతే ఒక క్లాసులో కొన్ని విషయాలు నేర్చుకుంటాం, ఇంకో క్లాసులో ఇంకొన్ని విషయాలు నేర్చుకున్నట్టే ఈ ఆత్మకు అనంత ప్రయాణం దీన్ని. అనంత ప్రయాణంలో అనంత శరీరాలు ధరిస్తూ ఉంటాం, అందులో ఈ శరీరం ఒకటి. కాబట్టి దీనికి ఏడవలసిన పని లేదు, కాబట్టి చావు లేదని తెలుసుకుంటాం. ఇలాంటి సత్యాలు మనకు తెలిసినప్పుడు ప్రాపంచిక జీవితం ఎంత హాయిగా ఉంటుందో చెప్పండి, ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. ప్రాపంచిక ఆధ్యాత్మిక సత్యం తెలియని వాళ్ళు పిల్లల కోసం ఏడుతూ ఉంటారు. నేను ముసలైపోతున్నాను, ఇంకేమీ సాధించలేదు, నా పిల్లలకి ఇంకా పెళ్లిళ్ళు చేయలేదని ఏడుస్తూ ఉంటారు. నేనేమి సంపాదించలేకపోయారని ఏడుస్తూ ఉంటారు. అనేక రకాల అనేక చింతలతో జీవితం నిజానికి బాగున్నా చింతలు మనసులో పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఆధ్యాత్మికత లేకపోతే. ఆధ్యాత్మికత ఉన్నవాడు ఏ చింత ఉండదు, నిశ్చింతగా ఉంటూ హాయిగా ఆనందంగా. ఎందుకంటే వాడికి సత్యం తెలిసిపోయింది. చావు అన్నదే లేదు, ఇది ఒక గేమ్, ఆట. జీవితమే ఒక ఆట, సాహసమే బాట అన్నట్టు జీవితం అంతా ఒక ఆట, గేమ్ ఇది అని తెలిసిపోయింది. చక్కగా ఎవరి గేమ్ ఆ చక్కగా ఆడుతామని అర్థమైపోయినప్పుడు హ్యాపీగా ఉంటాము. అందుకని పత్రి సారు ఇలాంటి సత్యాల్ని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చక్కగా వివరించినప్పుడు మనం ఎంతో హాయిగా ఉండొచ్చు. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో, ధ్యానంలోకి వచ్చాక సీరియస్ గా ఉండాలేమని చాలా సీరియస్ గా ఉండే, అంతకు ముందు అంతా నవ్వుతూ ఉండేవాడిని. కానీ ధ్యానంలోకి వచ్చాక సీరియస్ గా ఉంటే నాకు బుర్ర వేడెక్కిపోయి తలనొప్పి వచ్చేసి, ఇదేంట్రా ధ్యానంలోకి రాకముందే బాగున్నానేమో. తర్వాత నాకు అర్థమైందంటే ఏమిటంటే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం అంటే వైభోగం, నవ్వటం, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. పక్కవాడు ఏమైనా అనుకోని మనం నవ్వుతే మాస్టర్ కాదా, సీరియస్ గా ఉంటేనే మాస్టర్ అనుకుంటాం. మనం సీరియస్ గా ఉంటే మాస్టర్ ఏంటి, నవ్వుతూ ఉంటే మాస్టర్. ఎప్పుడు లాఫింగ్ బుద్ధలాగా, బుద్ధుడు అంటే ఎప్పుడు లాఫింగ్ లో ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, సరదాగా ఉండాలి. సత్యాన్ని చక్కగా సరదాగా నవ్వుతూ చెప్పాలి. సీరియస్ గా చెప్తేనే సత్యం కాదు. జీవితంలో సీరియస్నెస్ ఉండాలి. సీరియస్నెస్ అంటే త్రికరణ శుద్ధి. మనం ఏదైతే అనుకున్నామో దాని మీద శ్రద్ధ ఉండాలి. సీరియస్నెస్ వేరు, సీరియస్ వేరు. సీరియస్ గా ఉండడం అంటే ఎప్పుడు ముఖం మార్చుకొని సీరియస్ ఫేస్ పెట్టుకొని ఉండక్కల్లా. అలా ఉంటేనే ఏం మార్చడం కదా, ఎప్పుడు నవ్వుతూ పక్క నవ్వుతూ. తెలిసిపోయింది, సత్యం తెలిసిపోయింది, ఇది ఆట అని తెలిసిపోయింది. ఇవన్నీ ఈ ప్రాపంచికం అంతా కూడా 4 రోజుల నాటకమని అర్థమైపోయింది. ఇదంతా మాయ అంటే ఎప్పుడోకప్పుడు కనిపించకుండా ఉండడమే తెలిసిపోయింది. ఇలాంటివన్నీ విషయాలు మనకు పత్రి సార్ చెప్పారు, మనం అన్ని నేర్చుకున్నాము. కాబట్టి మనం కూడా చక్కగా ఆయన చెప్పినట్టు మనం జీవించాలి. కాబట్టి నేను ఆయన దగ్గర నేర్చుకున్నది మధ్య మార్గం. అంటే చక్కగా మధ్య మార్గంలో ఉండు, ఏది ఎక్కువ చేయకు. ధ్యానం కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, అలాగని తక్కువ చేయకూడదు. తక్కువ చేస్తే మళ్ళీ వెనక్కిపోతాం. అలాగని ఎక్కువ చేస్తే ప్రాపంచిక జీవితాన్ని కోల్పోతాం. ఎక్కువ చేయక్కర్లేదు. అలాగని ఏది తక్కువ చేయకు, రెండు మధ్యస్థంగా ఉండడం నేర్చుకో. మధ్య మార్గం అని చెప్పి బుద్ధుడు చెప్పిన మధ్య మార్గాన్ని పత్రి సార్ హైలైట్ చేశారు. ఆయన చెప్పాడు, నేను ఎవరిని మాస్టర్ అంటానంటే ఎవడైతే మధ్య మార్గంలో జీవిస్తాడో వాడే నా దృష్టిలో మాస్టర్ అని చెప్పి. ఎవడైతే ఏదైనా ఎక్కువ చేస్తాడో వాడు నా దృష్టిలో వాడు మాస్టర్ అయ్యింది కాదు, కరెక్ట్ రైట్ మాస్టర్ కాదాడు. రైట్ మాస్టర్ ఎలా ఉంటాడంటే మధ్య మార్గంలో ఉంటాడు. పూర్తిగా ఆధ్యాత్మికతకి అంకితం అయిపోవడం, పూర్తిగా కొంతమంది ఏం చేస్తారు, ఆధ్యాత్మికతలు వస్తారు, ఆరంభ స్వరత్వంలో ఇంకా అన్ని వదిలేసి ధ్యానం అనుకో తిరుగుతూ ఉంటారు. ఇంకా కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే ఏదో ఈ పూర్తిగా ధ్యానాన్ని వదిలేసి మొత్తం ప్రాపంచికతలోకి వెళ్ళిపోతాడు. అవునా? కానీ మనం అలా కాదు, మనం ధ్యానాన్ని వదలము, ప్రాపంచికతను వదలము, చక్కగా మధ్య మార్గంలో ఉంటాం. కాబట్టి పత్రి సార్ దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, స్పిరిచువల్ సైంటిస్టులుగా ఉండాలి మనము. చక్కగా అందరి దగ్గర, ఎవరి దగ్గర. అందుకని పత్రి సార్ ఎవరిని కూడా ఇది రాంగ్ అని చెప్పలేదు. ఆయన తెలిసి ఆయన చెప్పాల్సింది చెప్పారు. ఎవరు ఏం చెప్పారో అది యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఒక సైంటిస్ట్ ఏం చేస్తారంటే అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి. ఇది అనంతమైన సబ్జెక్ట్ అయినప్పుడు నువ్వు ఎవరిని వ్యతిరేకిస్తావు చెప్పండి, ఇది రాంగ్ అనడానికి లేదు. ఎవరు ఏం చెప్పినా అది కరెక్టే. వాళ్ళ అనుభవం నుంచి వాళ్ళు చెప్పారు కాబట్టి అది కరెక్టే. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం చక్కగా నేర్చుకుంటూ ఉంటే మనం స్పిరిచువల్ సైంటిస్ట్లు అవుతాము. నేను ఎప్పుడు ఏమనుకుంటాను, నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ని. పత్రి సార్ నాకు ఆయన ప్రొఫెసర్, ఆయన పెద్ద స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన దగ్గర నేర్చుకున్న మనం స్పిరిచువల్ సైంటిస్ట్. అందుకని నేను పత్రి సార్ నిర్వహించిన IFSSలకి, GCSSలకి వెళ్ళేవాడిని. అక్కడికి అందరూ అన్ని దేశాల నుంచి వచ్చేవాళ్ళు. అక్కడ అంతా స్పిరిచువల్ సైన్స్ చెప్పేవారు ఆయన. కాబట్టి పత్రి సార్ ఏం చెప్పారంటే, ఇంగ్లీష్ బుక్స్ బాగా చదవండి, మనకు స్పిరిచువల్ సైన్స్ బాగా ఉంటుంది. తెలుగు పుస్తకాల్లో అంత పూర్తిగా లేదు, ఇంగ్లీష్ పుస్తకాలను ఎక్కువ స్పిరిచువల్ సైన్స్ ఉంది. అందుకని ఆ ఇంగ్లీష్ బుక్స్ అన్నింటినీ కూడా ట్రాన్స్లేట్ చేసి మన PSSM లో పెట్టడం జరిగింది. కాబట్టి బాగా పుస్తకాలు చదవడం వల్ల మనకి విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. తర్వాత మనం తెలిసిన విషయాలు చెప్తూ ఉండాలి. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. అది పత్రి సార్ అందుకని అందరినీ టీచ్ చేయండి, చెప్పండి. ఎందుకంటే
టీచ్ చేస్తున్న కొద్దీ మనలో నైపుణ్యం పెరుగుతుంది, మనం నేర్చుకుంటాం, మనకి మర్చిపోకుండా ఉంటాం. మనం చెప్పిన విషయం, మనం నేర్చుకున్న విషయాలు మనం మర్చిపోకుండా ఉండాలంటే మనం చెబుతూ ఉండాలి. చెబుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ విషయాలు మనకు గుర్తుంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం కొన్ని తెలిసిన విషయాలు చెప్తూ ఉంటాం కానీ మనం పాటించాం. మన లోపల అంతరాత్మ చెప్తుంది, ఒరే నువ్వు చెప్తున్నా నువ్వేమైనా పాటిస్తున్నావా అని చెప్తారు. వాక్క్షేత్రం బాగుండాలి, నీ వాక్క్షేత్రం శుద్ధంగా ఉండాలని చెప్తాం మనం, ఎందుకంటే విన్నాం కాబట్టి. వీడి నోరు మాత్రం సరిగ్గా ఉండదు. అప్పుడు అనుకుంటాడు వీడు, నేను చెప్తున్నాను కానీ నాకు సరిగ్గా లేదు, నేను సరి చేసుకోవాలని. వీడి అంతరాత్మే వీడికి చెప్తుంది అనమాట. అది చెప్పలేదు అనుకోండి బయటికి, వీడు సరి చేసుకోలేడు. కాబట్టి టీచింగ్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. మనం టీచ్ చేస్తూ ఉండాలి. నువ్వేమో అంత, చాలా మంది ఏమంటారంటే నువ్వు అంత పెర్ఫెక్ట్ అయిపోయావా చెప్తున్నావు అంటే, నేను పెర్ఫెక్ట్ అవ్వలేదు కానీ చెప్తూ ఉంటాను, ఎందుకంటే నా కోసం. టీచ్ చేయడం అనేది నా కోసము ప్లస్ నీ కోసం, రెండుని. నీకు తెలియని విషయాలు నీకు తెలుస్తాయి, నాకు తెలియని విషయాలు మరి కొంచెం పెర్ఫెక్షన్ పెరుగుతుంది నాకు. కాబట్టి టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. అంతేకాకుండా మనకు తెలిసిన విషయాల్ని బయటకి ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఈ విశుద్ధ చక్రం అనేది బ్లాక్స్ లేకుండా విశుద్ధ చక్రంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డెవలప్ అవుతుంది విశుద్ధ చక్రం. లేకపోతే విశుద్ధ చక్రంలో బ్లాక్స్ ఏర్పడతాయి. ఎప్పుడు నీకు తెలిసిన విషయాలు చెప్పకుండా ఉంటే విశుద్ధ చక్రంలో బ్లాక్స్ ఉంటాయి. విశుద్ధం అంటే శుద్ధము. ఎప్పుడు శుద్ధం అవుతావంటే నీకు తెలిసిన సత్యాల్ని నువ్వు దాచుకోకుండా బయటకి ఎక్స్ప్రెస్ చేయాలి. ధ్యానం తెలిసింది ఎవరికో ఒకటి చెప్తూ ఉండాలి, శాకాహారం గురించి తెలిసింది ఎవరికో ఒకటి చెప్తూ ఉండాలి. వాడు మారాడో మారలేదు మనకు అనవసరం, చెబుతూ ఉండడం వల్ల మనకున్న బ్లాక్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలా ఒక ఆధ్యాత్మిక శాస్త్రం ఇది. సైంటిఫిక్ గా మనం నేర్చుకుంటే అండి చక్కగా మనకు విషయాలు తెలుస్తాయి. అందుకే పత్రి సార్ కూడా ఇంకోటి ఏం చెప్పారంటే, ఎప్పుడండి సైంటిఫిక్ టెంపర్ ఉండాలి మనకి. బ్లైండ్ బిలీఫ్ కాదు. బ్లైండ్ మనం దండం పెడితే మనం అందరు పెడుతున్నారు కదా, మనం పెడుతున్నాం కాదు, దానికి ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. సైంటిఫిక్ టెంపర్ ఉండాలి మనకంటే ప్రతి దానికి ఒక దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకోవాలి. ప్రసాదం అంటాము, పెట్టేస్తే తినేస్తాం, అమ్మో ప్రసాదం అంటే గొప్పది అనుకుంటా. భగవంతుడి ప్రసాదం అంటే అర్థం ఏంటి, దాన్ని ఎందుకు అలా పెట్టారంటే పళ్ళు పెడతారు, కొబ్బరి చెప్పలు పెడుతుంటారు, అంటే అర్థం ఏంటి, ఇవన్నీ భగవంతుడు నీకు ప్రసాదించినవి కాబట్టి ఇవి చాలా పవిత్రంగా చూసుకో, వాటిని భుజించు, పవిత్రంగా చూసి తిను అని చెప్పడం. మనం కొబ్బరికాయని అరటిపండుని పవిత్రంగా చూస్తాం, మిగతా ఫలాలన్నింటినీ కూడా అవి పుల్ల పెడతాము, లేకపోతే అవి ఇష్టం వచ్చినట్టు వాడతాం. అంటే అర్థం ఏంటి, ఆ ఫలాలు అనేవి ప్రకృతి దేవతలు తయారు చేశారు. ప్రకృతి దేవతలు తయారు చేసిన ఫలాలు అంటే ప్రకృతి దేవతలు ఇచ్చారంటే అది దైవ ప్రసాదమే. కాబట్టి ఆ దైవ ప్రసాదంగా భావించు తిను, అప్పుడు అది పవిత్రంగా నీ శరీరానికి పనిచేస్తుంది అని చెప్పడం కోసం అది ప్రసాదం అని పెట్టారు. మనం ఏంటంటే అక్కడ పెట్టిందే ప్రసాదం, ఇంకా మిగతాది ఏది ప్రసాదం కాదంటాం. ఇలా ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, వాటి గురించి మనం చక్కగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆయుధ పూజ అనే దసరా. ఆయుధ పూజ అంటే అర్థం ఏంటంటే నువ్వు వాడే ప్రతి వస్తువు పట్ల నీకు భక్తి భావం ఉండాలి, వాటి పట్ల గౌరవ భావం ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది బాగా పనిచేస్తుంది. నువ్వు ఫోన్ పట్ల నీకు ప్రేమ గౌరవం ఉందనుకోండి, ఆ ఫోన్ ఎక్కువ కాలం పనిచేస్తుంది. నువ్వు నడిపే బండి నీకు ఆ ప్రేమ, ఒక మనిషితో ఎలా ఉంటావో నీ పిల్లలతో ఎలా ఉంటావు, ఆ బండితో కూడా నువ్వు అలా ఉండాలి, చాలా ప్రేమగా రెస్పెక్ట్ గా ఉంటే అది నీకు ఎక్కువ బాగా పనిచేస్తుంది. అది నిన్ను ఎక్కడ పడేయకుండా జాగ్రత్త పడుతుంది, నేను రిపేర్లు రాకుండా చేస్తుంది. అంటే దానికి కూడా స్పందనలు ఉంటాయి, ప్రతి దానికి వైబ్రేషన్స్ ఉంటాయి. అది చెప్పడం కోసం ఏం చేశారంటే ఆయుధ పూజ. అంటే ఆయుధాలంటే ఏ కత్తులు కటార్లు కాదు, మనం వాడే ప్రతి వస్తువుకి పూజ చేయాలంటే ప్రతి వస్తువు పట్ల గౌరవ భావంతో మనం చూడాలి. ఒక మంచం ఉందనుకోండి, ఆ మంచం పట్ల గౌరవంతో ఉంటే, దాని పట్ల పవిత్రంగా ఉంటే, పవిత్ర భావంతో ఉంటే ఆ మంచం మీద పడుకుంటే చక్కగా హాయిగా నిద్రపడుతుంది. ఇంట్లో కుర్చీ పట్ల పవిత్ర భావంతో ఉంటే ఆ కుర్చీ కూర్చున్నప్పుడు హాయిగా ఉంటుంది. అలా మనం వాడే ప్రతి తినేటప్పుడు పూజ చేసి లేకపోతే ఏదో కొంచెం ఏదో అనుకొని తింటారు. ఎందుకంటే తినే ముందే మనం ఇది భగవంతుడి ప్రసాదము, ఇది చాలా పవిత్రమైన భావంతో తింటే ఏమవుతుందంటే ఆ భావం వల్ల ఆ ఆహారం అనేది మనకి గొప్ప ఔషధంగా మారిపోతుంది. చూడండి, భావం లేకుండా తినడానికి అదే ఆహారం భావంతో తినడానికి తేడా. ఇది సైన్స్, ఇది స్పిరిచువల్ సైన్స్. ఇలా మనం ప్రతి విషయంలోని సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉండాలి, అప్పుడు మనం స్పిరిచువల్ సైంటిస్టులు అవుతాము. చక్కగా ప్రతి విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి అప్పుడు మనం దేన్ని కొట్టేసాము, ప్రతి దానికి ఏదో కారణం ఉంటుందని తెలుసుకొని చక్కగా మనం తెలుసుకుంటాం. కాబట్టి మనం పత్రి సార్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా స్పిరిచువల్. నేను
ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ని అనుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవడు సీనియర్ కాదు, ఎవడు జూనియర్ కాదు, ఎవరి దగ్గర ఏముందో అనేప్పుడు నాకు నేను స్పిరిచువల్ సైంటిస్ట్ అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడతాను నేను. అది ధ్యానం అవ్వవచ్చు, చిన్న పిల్లలు స్కూల్లో పిల్లలు అవ్వ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర కూడా కామన్ సెన్స్ ఉంటుంది నేర్చుకోవడానికి. కొంతమంది చాలా జోవియల్ మాట్లాడతారు, కొంతమంది చాలా కామన్ సెన్స్ తో మాట్లాడుతుంటారు. ఇలాంటి విషయాలన్నీ మనం నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అనే భావంతో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి సందర్భం నుంచి, ప్రతి విషయం నుంచి, ప్రతి క్షణం మనం ఏదో ఒక విషయాన్ని, ఒక టీవీ చూసినా టీవీ నేర్చుకుంటాం. ఒకసారి ఏమైందంటే పత్రి సార్ టీవీ చూస్తున్నారు, ఒక అతను వచ్చి సార్ నేను బాగా ఎదగాలంటే ఏం చేయాలి సార్ అన్నాడు ఒకడు వచ్చి. అప్పుడు పత్రి సార్ అన్నారు టీవీలో సినిమా చూస్తున్నారు, ఒరే రోజుకు ఒక సినిమా చూడరా అన్నాడు పత్రి సార్. అంటే వాడు పక్క పక్క నవ్వితే, ఒరే బుద్ధి లేదు ఎదవా, నేనేమో జోకేసాను నవ్వుతున్నావు, సినిమాలు చూస్తే మనం ఎంతో ఎదగొచ్చు తెలుసా, సినిమాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. వాడు ఎంతో కష్టపడి ఆ క్యారెక్టర్స్ అన్ని ఎందుకు పెడతాడు, ఆ ప్రతి క్యారెక్టర్ లో వాడు ఎంతో రీసెర్చ్ చేస్తే క్యారెక్టర్స్ పెడతాడు, సమాజంలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని తీసుకొచ్చి అందులో పెడతాడు, వాడు ఎంతో రీసెర్చ్ చేసి పెడతాడు. ఆ చూడు వాడు ఏం చేస్తాడు, వాడిని బండ బూతులు తిడుతున్నా పక్క నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు వాడు. నువ్వు అలా ఉండగలవా, మీ ఆవిడ నేను తిడితే నువ్వు నాలుగు తంతావు, కానీ వాడు చూడు వాళ్ళ ఆవిడ తిడుతున్నా వాడు పక్క నవ్వుతూ హాయిగా ముస్తాబు అయిపోయి ముఖానికి పౌడర్ రాసుకుని వెళ్ళిపోతున్నాడు వాడు సినిమాలో. నువ్వు అలా వెళ్ళగలవా, నీకు ఎక్కడుందా కామన్స్, వాళ్ళ దగ్గర నేర్చుకో నువ్వు అన్నాడు. సినిమాలంటే అంత అసమాజంగా ఉందని చెప్పి పత్రిసారి చెప్పడం జరిగింది. అంటే ఏంటి, స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఏమవుతుందంటే ప్రతి చోట నుంచి నేర్చుకుంటాం మనం. అలా కాకుండా మనం అలా అనుకోలేదు అనుకో, పుస్తకాల నుంచే నేర్చుకోవాలి, ఇగో జూముల నుంచే నేర్చుకోవాలి, ఇలా మనం ఒక కట్టడి కట్టుకొని ప్రాపంచిక వ్యక్తులకు వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు అంటాడు. ఎవడో అజ్ఞానం కాదు, గుర్తుపెట్టుకోండి, అందరికీ జ్ఞానం ఉంటుంది. జ్ఞానం లేనివాడు ఎవడు లేడండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆత్మే కదా, వాడు ఎన్నో కానీ జన్మలు ఎత్తుంటాడు కదా, వాడికి ఒక విషయంలో జ్ఞానం ఉంటే నీకు ఇంకొక విషయంలో జ్ఞానం ఉంటుంది. అలా 10 మంది దగ్గర 10 రకాల జ్ఞానాలు ఉంటే వాళ్ళందరి జ్ఞానాన్ని నువ్వు సమీకరించుకో. ఒకడికి విపరీతమైన కోపం ఉంటుంది కానీ హెల్పింగ్ నేచర్ ఉంటుంది వాడు. ఇంకొకడు ఉంటాడు వాడు శాంతంగా ఉంటాడు కానీ పిల్లకి కూడా బెచ్చం పెట్టడు, కానీ వాడి దగ్గర శాంతం నేర్చుకోవాలి, వీడి దగ్గర హెల్పింగ్ నేచర్ నేర్చుకోవాలి. మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా మనం ఉండాలి అని అనుకోవాలి. అప్పుడు మనం అందరి దగ్గర చక్కగా అన్ని విషయాలు నేర్చుకుంటాం, చక్కగా స్పీడ్ గా ఎదుగుతాం మనం, మధ్యలో బ్లాక్స్ లేకుండా. లేదంటే ఎవరికి స్టిక్ అని అయిపోయి నా గురువు గారు ఎవడు గురువు, ఇప్పుడు నేను ఉన్నానండి, నా స్కూల్లో పిల్లలు ఉన్నారు, 5th క్లాస్ అయిపోయాక వాడు నా ముఖమే చూడట్లేదు, వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు కూర్చొని ఇప్పుడు వాడు నా ముఖం కూడా చూడట్లేదు. వాడికి ఇప్పుడు నాతో పని లేదు, వాడు 6th క్లాస్ టీచర్లతో పని వాడికి. అది రైట్. అది అలాగే మనం కూడా అంతే, ఎప్పుడు ఎవరి దగ్గర ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతుండాలి తప్ప ఎవరి ఒకరి దగ్గర స్టిక్ అని అయిపోయి వీడే నా గురువు, వీళ్ళ వల్లే నేను జ్ఞానం పొందాను అని నువ్వు అనుకుంటే నువ్వు స్పిరిచువల్ సైంటిస్ట్ కాదు, ఎటు ఎదగకుండా అక్కడే ఉంటాను. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రి సార్ దగ్గర మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం మధ్య మార్గంలో ఉండడం, అలాగే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా మనం మారాలి అనుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మాస్టర్స్, ఎవరైనా షేర్ చేసుకుంటారా, ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? నమస్తే సార్. మేడం నమస్తే. ఎవరు? కేవి పద్మావతి తినాలి. ఓకే ఓకే మేడం చెప్పండి. మధ్య మార్గం అనేది స్పిరిచువల్ సైంటిస్ట్ అనేది మెయిన్ పాయింట్స్ చెప్పారు కదా సార్. ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఈ 3 years లో మధ్య మార్గం అనే ఫస్ట్ పదం నేను ఈ ధ్యానంలోకి వచ్చినాకే వినటం జరిగింది. మరి స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వడం అంటే ఏంటో అనుకునేదాన్ని అంతకుముందు ఆ పదం విన్నాక. ఓకే, ఇది అనుకుంటా స్పిరిచువల్ సైన్స్ అంటే అని నాకు ఎన్నెన్నో స్పీచెస్ వినటం ద్వారా, మీలాంటి వాళ్ళ క్లాసెస్ వినటం ద్వారా అనుభవ జ్ఞానంలోకి రావడం జరిగింది. అలాగే మధ్య మార్గాన్ని జీవితంలో అప్లై చేసుకొని అటువంటి లైఫ్ ని లీడ్ చేయటం కూడా జరుగుతుంది సార్. ఈ మెడిటేషన్ లో పత్రి సార్ మనకి ఇచ్చిన జ్ఞానాన్ని మనం నిరంతరం ఆచరించుకుంటూ ఉంటే మన లైఫ్ ఎంతో అద్భుతంగా ఉంటుందని నాకు కూడా చాలా బాగుంది సార్. మీ అనుభవాలు కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. ప్రతి స్పిరిట్ దగ్గర నేర్చుకోవడమే స్పిరిచువల్ సైంటిస్ట్. ప్రతి స్పిరిట్, మొక్క కూడా ఒక స్పిరిటే, జంతువు కూడా ఒక స్పిరిటే, మనిషి కూడా ఒక స్పిరిట్. స్పిరిట్ అంటే ఆత్మ. ఎక్కడెక్కడ ఆత్మ ఉందో ఆ ప్రతి ఆత్మ నుంచి చీమ కూడా ఒక ఆత్మే.
పాము కూడా ఒక ఆత్మ. అంటే ప్రతి ఆత్మ దగ్గర నుంచి నేర్చుకోవడమే స్పిరిచువల్ సైంటిస్ట్ యొక్క లక్షణం. ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ. సార్ పత్రిజీ ఫిలిమ్స్ గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. ఎస్ మేడం, పత్రిజీ ఫిలిమ్స్ అనేది అసలు ఎప్పుడో రావాలి. పత్రి సార్ లైఫ్ స్టోరీ అనేది ఒక స్టోరీ కింద రావటం చాలా అదృష్టం, చాలా అవసరం అంటే. ఇప్పుడు ఆ, రామచంద్ర మిషన్ లో మెయిన్ గురువు గారు ఉన్నారు. ఆయన జీవిత చరిత్రను ఫిలిం గా తీశారు, అది నేను చూశాను. అసలు యాజ్ ఇట్ ఈజ్ గా ఆయన లైఫ్ ఎలా ఉందో అలాగే ఆ క్యారెక్టర్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి అందులో. అది చూసిన తర్వాత ఆయన ఉన్నప్పుడు మనకు ఆయన లైఫ్ లో ఎలాగుందో అవన్నీ మనం నేర్చుకున్నాం ఆయన నుంచి. అలాగే పత్రిజీ ఫిలిమ్స్ నుంచి అందరూ కూడా పత్రి సార్ ఎలా జీవించేవారు, ఆయన ఎలాంటి బోధించారు అన్ని విషయాలు చక్కగా ఫిల్మ్ ద్వారా నేర్చుకుంటారు. మనం డైరెక్ట్ గా బోధిస్తే ఎవరికి ఏమీ తెలియదు, సినిమాల ద్వారా నేర్చుకుంటారు. కూడా సినిమా పిచ్చి ఉంటది కదా, డైరెక్ట్ గా చెప్తే ఎవరికి అర్థం కాదు, కానీ సినిమాల ద్వారా చెప్తే అన్ని తెలుసుకుంటారు. కాబట్టి పత్రి సార్ ఫిలిం అనేది పత్రి సార్ జీవిత గురించి ప్రజలందరికీ తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. త్వరలోనే అది వస్తుంది. అందరం కూడా దాన్ని మనం ఆదరించి ఆ సినిమాని అందరికీ చేర్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎస్ సార్. పత్రిజీ ఫిలిమ్స్ డైరెక్టర్ వెంకట్ సార్ ఉన్నారు సార్. సార్ వెంకట్ సార్. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. నమస్తే చెప్పండి. సో మిమ్మల్ని అంటే మనం కలిసాం గానీ ఎప్పుడు పెద్దగా మాట్లాడుకోలేదు. నాకు తెలుసు. మీరు కూడా నాకు తెలుసు. మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు. అవునా? కానీ రాము మీ గురించి చెప్తా ఉన్నాడు, ఇందాక నాతోనే ఉన్నాడు రాము. సార్ బాగుంది సార్ మీరు చెప్పిన విశేషాలన్నీ. ఎస్, పత్రి గారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆయన. సో మనం సైంటిస్ట్ గా చూస్తే మనం సైంటిస్టులు అవుతాం, ఆయన దేవుడిగా చూస్తే మనం భక్తులం అవుతాం, ఆయన గురువుగా చూస్తే శిష్యులం అవుతాం. కరెక్ట్ చెప్పారు మీరు, చాలా బాగుంది. సరే, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం సినిమా ద్వారా ఈ ప్రపంచానికి చెప్పాలన్నదే మన ప్రయత్నం సార్. మీరు వినే ఉంటారు, మనం దీన్ని 100 థియేటర్లో కూడా రిలీజ్ చేయబోతున్నాం. కొంచెం మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఒక చిన్న పిలుపునివ్వాలి. మీరు బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీకి మీరు నిర్మాత అయ్యారా లేదా అని ఒకసారి మీరు ఎక్కడ క్లాస్ చెప్పినా, ఏ జూమ్ లో చెప్పినా లేదా డైరెక్ట్ గా చెప్పినా సరే ఒకసారి వాళ్ళందరికీ చెప్పాలి. అయ్యింటే ఓకే, అవ్వకపోతే ఇమీడియట్ గా అవ్వమని చెప్పాలి. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నేను అటువైపు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను. తప్పకుండా రండి సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. వెస్ట్ గోదావరి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, వస్తాను. తప్పకుండా సార్, తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్.